హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఇంకొక బెస్ట్ బ్యూటిఫుల్ టిప్‌తో అయితే మీ ముందుకొచ్చాను. అదేనండి సిల్వర్ క్లీనింగ్. చూస్తున్నారు కదా! బిఫోరు, ఆఫ్టర్ కూడా పిక్స్ షేర్ చేశాను. ఇది ఎలా చేశాను, ఏంటి అనేది చూపిస్తున్నానండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని మన ఇంట్లో అయిపోయిన టాబ్లెట్స్ షీట్స్ ఉంటాయి కదండీ! వాటన్నిటిని ఈ విధంగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి. అంటే సిల్వర్ ఫాయిల్ యూజ్ చేస్తున్నారు. సిల్వర్ ఫాయిల్ అందరిళ్ళల్లోనూ ఉండదు. పైగా కొనలేరు కదా! టాబ్లెట్స్, షీట్స్ అంటే ఆబ్వియస్‌లీ అందరిళ్ళల్లోనూ ఉంటాయి. నౌ-ఏ-డేస్ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టాబ్లెట్ అయితే పర్చేస్ చేస్తూనే ఉంటారు కాబట్టి, దీంతోనే ట్రై చేశాను. ఇంట్లో అవి సరిపోదనిపించింది. అంటే 2 పట్టీలున్నాయి కదా! అది సరిపోదని ఇంకో వేరే టాబ్లెట్స్ ఉంటే ఎక్స్‌పైరీ అయిపోయినాయి. ఆ షీట్స్ కూడా కట్ చేసేసుకున్నాను. దాంట్లోనే కొంచెం పేస్ట్ యాడ్ చేశాను. ఏదైనా పేస్ట్ అండి. ఇదే యూజ్ చేయాలని ఏం లేదు. మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లోనే కొంచెం సాల్ట్, దాంట్లో సాల్ట్ తర్వాత కొంచెం ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ వెనిగర్ ఏసుకున్నానండి. వెనిగర్ అది మునిగేంత వరకు వెనిగర్ వేసుకొని, దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని బాగా అది మెల్ట్ అయ్యేంత వరకు మనం ఉంచుకోవచ్చు. మెల్ట్ అయిన తర్వాత లేదు మీకింకా కావాలి అనుకుంటే దీంట్లోనే మీరు కొంచెం సోడా ఉప్పు యాడ్ చేసుకున్నా కూడా బావుంటుందండి. బట్ నాకైతే నేను వీటిని మాత్రమే యూజ్ చేశాను. నాకు రిజల్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఏసేసి కొంచెం ఒక 10-15 మినిట్స్ మీరు చన్నీళ్ళు కాకపోయినా వేడి నీళ్ళైనా పోసుకోండండి. రిజల్ట్ బానే ఉంటుంది. ఈ విధంగా ఒక 10-15 మినిట్స్‌కైతే మనకి ఈ విధంగా వస్తుంది. సిల్వర్ ఈ విధంగా వస్తుంది. వాటర్ కూడా మట్టిగా వచ్చేస్తాయన్నమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు మీకింకా షైనింగ్ కావాలి అనుకుంటే దాన్ని షాంపూ వాటర్‌తో కానీ లేదా మీకు కోల్‌గేట్ పౌడర్‌తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇదే టిప్‌ని ఫాలో అయిపోయి ఇంట్లో ఉన్న వెండి విగ్రహాలు వీటిని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో బాగా యూజ్‌ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.